డియర్ ఎనిమీ పార్ట్ 9. చైత్ర రెడీ అయిన తర్వాత మహి ఫ్రెండ్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేసి తనకి బాయ్ చెప్పి పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతుంది. చైత్ర వెళ్ళేసరికి సిద్ధు ఇంకా రాకపోవడంతో నేరుగా అజయ్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక్కొక్కరుగా లోపలికి వస్తూ ఉంటే అజయ్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. చాలా వరకు వచ్చిన సిద్ధు ఇంకా రాకపోవడంతో అదే విషయం అజయ్ దగ్గరికి వెళ్తే ఏమో చైత్ర నాకు తెలియదని అజయ్ సమాధానం చెప్తాడు. దాంతో చైత్రకు ఇంకా ఏమీ తోచక ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. సర్వెంట్స్ వచ్చి ఆరెంజ్ జ్యూస్ ఇవ్వడంతో నెమ్మదిగా సిప్ చేస్తూ చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అజయ్ బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కొందరు అమ్మాయిలు అందరూ ఒక దగ్గర నిలబడి డ్రింక్స్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చైత్రకు మాత్రం అక్కడంతా కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఉండవలసిందే కాబట్టి ఇబ్బందిగా ఉన్న ఫేక్ స్మైల్ మొహం మీద పులుముకొని చిన్నగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. సిద్ధు పార్టీకి ఎంటర్ ఇస్తూ ఉంటాడు. వెనుక ఇద్దరు బాడీగార్డ్స్తో రాయల్గా నడుస్తూ ఉంటే రోజు నాతో మాట్లాడే అతనేనా అని చైత్రకు ఒక్క క్షణం అనిపిస్తుంది. బ్లూ కలర్ సూట్లో రాజకుమారుడిలా హ్యాండ్సమ్ హంక్లా కనిపిస్తాడు సిద్ధాంత్ జయసూర్య. సిద్ధు లోపలికి వచ్చేసరికి చైత్ర సిద్ధు ముందుకు వెళ్ళి ఏంటి సార్ ఇంత లేటు అని అంటుంది. చైత్రను కింద నుండి మీదకు ఒకసారి స్కాన్ చేసి చూపు పక్కకు తిప్పేస్తాడు. సిద్ధు లోపలికి రావడమే ఆలస్యం. నేరుగా బిజినెస్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళి అందరినీ విష్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది కేవలం పార్టీ అయినా చాలా వరకు బిజినెస్ డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం చైత్ర అక్కడికి రావడంతో అదంతా కొత్తగా ఉన్న సిద్ధును ఫాలో అవుతూ ఉంటుంది. సిద్ధుతో బిజినెస్ పార్ట్నర్స్ మాట్లాడుతున్న చాలా వరకు అందరూ చూపులు చైత్ర మీదే ఉండడంతో చైత్రకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయినా తప్పదు, పక్కన ఉండాలి. అందుకే సారీ మాటిమాటికి సర్దుకుంటూ సిద్ధు వెనకాల నిల్చుని ఉంటుంది. ఇది గమనించిన సిద్ధు అందరి వైపు సీరియస్గా చూసేసరికి అందరూ మళ్ళీ సిద్ధుతో నార్మల్గా మాట్లాడుతూ ఉన్న వాళ్ళ చూపులు ఆటోమేటిక్గా చైత్ర వైపు వెళ్ళడంతో అక్కడ ఇష్యూ చేయడం ఇష్టం లేక సిద్ధు బిజినెస్ పార్ట్నర్స్తో ఎక్స్క్యూజ్ మీ అని వాళ్ళతో చెప్పి వెంటనే చైత్రను తీసుకుని అజయ్ కూడా రమ్మని చెప్పడంతో చైత్ర అజయ్ ఇద్దరు కూడా సిద్ధును ఫాలో అవుతారు. ఏమైందిరా మధ్యలో వచ్చేసావంటే ఇప్పుడే వస్తా, నువ్వు వాళ్ళతో కాసేపు మాట్లాడు, 10 minutesలో జాయిన్ అవుతా అని చెప్పి చైత్రను ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి సారీ సరిగ్గా కట్టుకోవడం రాదా? ఎప్పుడు ఎలా కట్టుకునేదానివి, ఇప్పుడేంటి కొత్తగా ఎందుకు ఇలా కట్టుకున్నావు అని సీరియస్గా అడిగేసరికి చైత్ర కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. స్టాప్ కై చైత్ర, అందరు ఇక్కడ ఎలా చూస్తున్నారో చూసావా, వెళ్ళి సారీ ప్లేట్స్ పెట్టుకు వెళ్ళు, వీలైనంత వరకు కవర్ చేసుకోమని సీరియస్గా చెప్పేసరికి సిద్ధు అలా అనడంతో చైత్రకు కాస్త ఆక్వర్డ్గా అనిపించి ఇంకేమీ అనలేక తలదించుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా సారీ ప్లీట్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకుని నీట్గా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ చేసుకుంటూ కట్టుకున్నంతసేపు చైత్ర మహిను తిడుతూనే ఉంటుంది. అది కావాలనే సింగిల్ స్టెప్ పెట్టి నాకు ఇబ్బంది పడేటట్టు చేసిందని చైత్ర కట్టుకున్నంత వరకు రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధు. తను బయటికి రాగానే కింద నుండి మీదకి ఒకసారి చూసి పర్ఫెక్ట్ కమ్ అని చెప్పి తన ముందుకు వెళ్తూ ఉంటాడు. అందరి నుండి కానీ కాపాడినందుకు మాత్రం చైత్రకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సిద్ధుకు మాత్రం మండిపోతూ ఉంటుంది. అలా ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం లేదు, కానీ ఎప్పుడు ఇలా చీర కట్టుకోదు, ఎందుకు చైత్ర ఇలా కట్టుకుంది అని ఇరిటేట్ అవుతూ ఉంటాడు. మళ్ళీ కట్టుకుని వచ్చేసరికి నీట్గా కనిపిస్తుంది. నా వెనకాలే పడతారు అనుకుంటే ఇప్పుడు చైత్ర చూసి అందరూ దీని చుట్టే తిరుగుతున్నారు, దీనికి ఇప్పుడు నేను సెక్యూరిటీ డ్యూటీ నేను చేయాలేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు. అయితే అక్కడికి వచ్చిన చాలామంది చైత్ర ఎక్స్పోజ్ అయ్యేలా చాలా వరకు డ్రెస్సులు వేసుకుంటారు. అక్కడికి చైత్ర పద్ధతిగా కనిపించిన సిద్ధుకు మాత్రం నచ్చలేదు. చైత్రది చిన్న పార్ట్ ఎక్స్పోజ్ చేసిన సిద్ధుకి అసలు ఇష్టం లేదు. అందుకే చైత్రతో కాస్త సీరియస్గా మాట్లాడి సారీని నీట్గా కట్టుకోమనేటట్టు దగ్గరుండి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు అజయ్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సిద్ధి వెళ్ళిన తర్వాత కాసేపటికి చైత్ర వస్తుంది. చైత్రను చూస్తున్న వారందరికీ కాస్త డిసప్పాయింట్గా అయినా అప్పటికి కూడా అతను ఆమె అందం ఏమాత్రం తగ్గని అందంతో అందరినీ ఆకట్టుకుని పడేస్తూ ఉంటుంది. సిద్ధు అంతా గమనిస్తూనే ఉంటాడు. అలా బిజినెస్ పార్ట్నర్స్తో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని డ్రింక్స్ తీసుకోమని పార్టీ ఎంజాయ్ చేయమని చెప్పి చైత్ర అజయ్ వాళ్ళ నుండి దూరం వచ్చేస్తారు.
చైత్ర అక్కడ ఎవరూ తెలియకపోవడంతో ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది. అజయ్ తాగడానికి వెళ్తే సిద్ధు కూడా డ్రింక్స్ వైపు వెళ్తూ ఉంటాడు. చుట్టూ కొందరు అమ్మాయిలు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అందరితో కూడా నవ్వుతూ మాట్లాడతాడు సిద్ధు. అది చైత్ర చూసినా తనకేమీ పట్టనట్టు మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. అందరూ కూడా సిద్ధును డ్యాన్స్ తమతో చేయమని అడిగినా సిద్ధు రిజెక్ట్ చేసేసరికి చాలా వరకు ఫీల్ అవుతారు. అజయ్ తనకు నచ్చిన అమ్మాయిని తీసుకుని వెళ్ళి డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా స్టెప్స్ వేస్తూ ఉంటాడు. ఎవరికి వారు పార్ట్నర్స్తో వెళ్ళి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒంటరిగా వాళ్ళ దగ్గర కూర్చుని ఉన్న చైత్రను గమనించి తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు అని సిద్ధు అడిగితే, ఏమీ లేదు సార్, నాకు ఈ పార్టీలంతా కొత్త, అది కాక ఎవరూ తెలియదు, కాస్త ఇబ్బందిగా ఉంది, ఇంటికి వెళ్ళనా సార్ అని అంటుంది. ఇప్పుడే పార్టీ స్టార్ట్ అయ్యింది, అప్పుడే వెళ్తానంటావేంటి? ఏమో సార్, నాకు నచ్చడం లేదు అని అంటుంది. సరే, నాతో ఒక డ్యాన్స్ చేయి, వెంటనే నేను నిన్ను ఇంటికి పంపిస్తా, అంటే ఎంతసేపు అయినా ఇలా కూర్చొని ఉంటాను, కానీ మీతో డ్యాన్స్ మాత్రం వేయను అని అంటుంది చైత్ర. ఏమైంది చైత్ర, నాతో డ్యాన్స్ చేస్తే నా లవ్లో పడిపోతావని భయపడుతున్నావా, లేదా నన్ను యాక్సెప్ట్ చేస్తావేమో అని టెన్షన్ పడుతున్నావా? నీ విల్ పవర్ అంత వీకా అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవా చైత్ర అని కావాలని సిద్ధు తనతో డ్యాన్స్ చేసే విధంగా చైత్రను రెచ్చగొడుతూ ఉంటే అప్పటి వరకు చాలా మౌనంగా ఉన్న చైత్ర అలా మాట్లాడేసరికి, నాకేమీ భయం లేదు సార్, అలాగే నా లిమిట్స్ నాకు తెలుసు, మీరు ఎన్ని ట్రిక్స్ చేసినా నేను నీకు బిండవను అని చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. అయితే మరింకే, లెట్స్ డ్యాన్స్ విత్ మీ అని చేయి ముందుకు చాపి అంటాడు. నో సార్, నాకు ఆ డ్యాన్సులు రావు, నేను ఎప్పుడు చేయలేదు అంటే అక్కడ ఎవరికి రావు చైత్ర, అలా మూమెంట్ చిన్న చిన్నగా చెప్తూ ఉంటాను, నన్ను ఫాలో అయిపో ప్లీజ్ అని అంటే ఒక్క స్టెప్ తర్వాత నేను ఇబ్బంది పెట్టను అని అంటాడు. అప్పటికి చైత్ర ఒప్పుకోకపోవడంతో సరే నీ ఇష్టం అని వెళుతూ ఉంటే, ఓకే సార్, కానీ ఎక్కువసేపు మీతో చేయను అని అంటుంది. హ్యాపీగా సిద్ధు దానికి ఒప్పుకోవడంతో చైత్రను తీసుకుని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్తాడు. చైత్ర డ్యాన్స్ సిద్ధు చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చూస్తూ వాళ్ళ పార్ట్నర్స్తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పార్టీకి వచ్చినప్పటి నుండి ఇద్దరు మాత్రం చైత్రను తినేసేలా చూస్తూ తన ప్రతి మూమెంట్ను చూస్తూ ఉంటారు. అలాగే తనతో మాట్లాడాలని ప్రయత్నించిన చుట్టూ అజయ్ లేదా సిద్ధు ఉండడంతో అంత సాహసం చేయలేక మౌనంగా ఉంటారు. మాట్లాడే ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా సిద్ధుతో డ్యాన్స్ చేస్తూ ఉన్న చైత్ర సిద్ధు సడన్గా నడుంపై చేయి వేసేసరికి కంగారు పడి సిద్ధు వైపు చూస్తుంది. కంగారు ఏమి లేదు చైత్ర అని నెమ్మదిగా చెవి దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి సిద్ధు వెచ్చని ఊపిరి తనకు తగిలేసరికి చెమటలు పడుతూ ఉంటాయి. అయినా నెమ్మదిగా కంట్రోల్లో ఉంటూ ఒకటికి రెండు స్టెప్పులు వేస్తూ ఉంటుంది. సార్ ఇక చాలు, వెళ్తున్నానని అంటుంది చైత్ర. ఓకే అని సిద్ధు తనని వదిలితే చైత్ర ఒక దగ్గర కూర్చుని అని చెప్పి, కాసేపు వచ్చి నేను డ్రాప్ చేస్తాలే, ఈ రాత్రి ఒంటరికి వెళ్ళకు అని చెప్తాడు సిద్ధు. సార్, నేను మా బావ ఫోన్ చేస్తా అంటే సిద్ధు మరింతగా కాలుతుంది. అవసరం లేదు, మీ బావ వచ్చి తీసుకుని వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది, అదే నేను డ్రాప్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు. సార్, మీరు వస్తే ఇక్కడ పార్టీ అని చైత్ర అంటే, అజయ్ చూసుకుంటారులే, త్వరగా వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాను అని సిద్ధు అనడంతో ఇంకేమీ మాట్లాడదు చైత్ర. కాసేపు సిద్ధు కూడా అక్కడ డ్యాన్స్ చేసి కాస్త డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. చైత్ర ఒంటరిగా కనబడడంతో తన దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళి హాయ్ అని విష్ చేస్తాడు. తను కూడా పొలైట్గా హాయ్ అని అంటుంది. మీ పేరు అని చైత్ర అడగడంతో చైత్ర అని అంటుంది. హాయ్, ఐఎమ్ వినయ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. చైత్ర చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఏంటి చైత్ర గారు, మరీ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా ఏమో అన్నట్టు మాట్లాడారేంటి, కనీసం నాతో డ్యాన్స్ చేస్తారా అని అడుగుతాడు. నాకు అలవాట్లేదు అంటే, మరి ఇందాక బాస్తో చేశారు చురుగ్గా చూస్తుంది చైత్ర. ఓకే ఓన్లీ మీ బాస్కి మాత్రమే ఛాన్స్ ఇస్తారన్నమాట, మాకు లేదా? మీకు తెలుసో లేదు, నాకు కూడా చాలా ఆస్తి ఉంది అని అంటాడు వినయ్. సో వాట్ అని అరుస్తుంది చైత్ర. మ్యూజిక్లో వాళ్ళకి పెద్దగా ఎవరి మాటలు వినిపించవు. ఇంత కోపం వద్దు బేబీ, నీ గ్లామర్ పాడవుతుంది, నీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ నీకు నేను ఆఫర్ చేస్తా, లేదా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. సిద్ధు ఎలాంటి వాడు నీకు బాగా తెలుసు, అలాంటి వాడు వెనకాల నువ్వు పడకు, నువ్వు నన్ను చేసుకుంటే మహారాణిలా ఉండొచ్చు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. చైత్ర ఆ కార్డును అసలు తీసుకోరు. మిస్ చైత్ర, మీకు అందమే ఉందనుకున్నా, కానీ అందానికి తగ్గట్టు పొగరు కూడా ఉంది, మీలాంటి అమ్మాయిని ఖచ్చితంగా నేను దక్కించుకుంటా, అలా ఉంటేనే కదా ప్రతిరోజు వెరైటీగా ఉంటుంది, మీ పొగరికి నేను సమాధానం చెబుతూ ఉంటే ఎలా రియాక్ట్ అవుతావో నాకు చూడాలని ఉంది అని చూస్తూ ఉండు బేబీ
నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీ దగ్గరికి నేను వస్తాను అని అంటాడు. దాంతో చైత్ర చిరాకుగా వాడి వైపు చూస్తుంది తప్ప ఇంకా ఏమీ సమాధానం మాట్లాడదు. చాలాసేపు నుండి ఇదంతా గమనించి సిద్ధు ఇక వాడు దగ్గరికి వచ్చేసరికి సిద్ధికి చాలా కోపం వస్తుంది. అదిగో ఇక సిద్ధు అయితే చైత్ర దగ్గరికి వెళ్తాడు. అది గమనించిన వినయ్, అదిగో మీ బాస్ వస్తున్నాడు చూడు, ఓకే బాయ్, మీట్ అవుదాం మళ్ళీ అని చెప్పి సిద్ధు వచ్చే లోపల అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు రాగానే ఏమైంది, ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడగడంతో ఏమీ లేదు సార్ అని చైత్ర చెప్పేసరికి సరే కమ్ విత్ మీ అని సిద్ధు ముందుకు వెళ్తూ ఉంటాడు. చైత్ర అతన్ని ఫాలో అవుతూ ఉంటుంది. కారులో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉన్న సిద్ధు చైత్రను మధ్యలో చూస్తూ ఉంటే ఏమైంది సార్, అంత వింతగా చూస్తున్నారు, అంత వింత జీవిలా కనిపిస్తున్నానా అని చైత్ర అంటుంది. వింతలా కాదు చైత్ర, ఏంజిల్లా కనిపిస్తున్నావు. ఏమో అనుకున్నా, మామూలుగా లేదు తెలుసా, నిన్ను చూడగానే గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టాలనిపించింది. అలా చేస్తే నువ్వు కాలిక అవతారం ఎత్తి నీ కాలి కింద నన్ను నలిపేస్తావేమో అని భయంతో చాలా కంట్రోల్లో ఉన్నా. అయినా కూడా చాలా వరకు పార్టీలో ఉన్న అందరూ కూడా నీ నుండి చూపు తిప్పుకోలేక అవస్థలు పడడం నేను గమనించాను అని అంటాడు. సార్ ఆపండి, నాకు తినడానికి ఇబ్బందిగా ఉంది అని అంటుంది చైత్ర. ఫ్యాక్ట్ చెప్తున్నాను చైత్ర, నువ్వెందుకు యాక్సెప్ట్ చేయవు అని అంటాడు సిద్ధు. నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు సార్, నన్ను నాలా ఉండనివ్వండి చాలు. సరే రేపు తొందరపడి రావాల్సిన అవసరం ఏం లేదు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేను మెయిల్ చేస్తాను, రెస్ట్ తీసుకో అని అంటాడు. సరే అని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత చైత్ర ఇంటి లోపలికి వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఇక రిటర్న్ అవుతాడు సిద్ధు అయితే పార్టీకి. తర్వాత ఏం జరగనుంది, ఇక పార్టీలో కలిసిన అతను చైత్రను మళ్ళీ కలుస్తాడా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ప్లీజ్ లైక్ ద వీడియో.